అపవాది పని. ఒకప్పుడు నీకు ఆశ ఉంది, ఉదయం లేచి స్తుతి ప్రార్థన, ఉదయం లేచి దేవుని వాక్యం, ఉదయం లేచి నీ కంఠస్వరంతో అందమైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉండేదానవు. ఇప్పుడు కాస్త నీకు కావలసినన్ని పొందుకున్నాక టైం లేదు. ఎక్కడ టైం లేదు. ఎక్కువ చావులు లేచి స్తుతించడానికి టైం లేదు. ఆమె ప్రార్థించడానికి టైం లేదు. నీకంటే స్వరం నుండి చక్కని గీతం పాడడానికి టైం లేదు. లేఖనం చదువుటకి టైం లేదు. ఎందుకు లేదండి? అడిగేగా ఉద్యోగం ప్రభా, వ్యాపారం ప్రభా, బిజినెస్ ప్రభా. ఏమడిగాం? ఇక నేను నెలల ప్రభావం ఒప్పుకో, ప్రమాణం దెబ్బ తగ్గింది చెయ్యి, ప్రమాణం చేస్తా. తగ్గు తగ్గపోతుంది అన్నాడు. స్తోత్రంగా ఉంటా. తగ్గిదా అనక తగ్గిద్దా స్తోత్రంగా ఉంటా. హల్లెలూయా. అయితే సమయం ఎక్కడ లేదు, మనకి ఎక్కడ లేదు చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. శ్రమలు ఏం చేస్తామంటే, శ్రమ మర్చిపోయి మనకు రావాల్సినవి రావాలని ఏం చేస్తామంటే, ఎంత ప్రార్థన చేస్తామో. కానీ దొరికితే పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా, చేస్తున్నానమ్మా. అయ్యా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నావా, చేస్తున్నానయ్యా. పాస్టర్ గారు నువ్వు ప్రాణీరు, మీరు స్తోత్రం కలుగునుగాక. ఏం జరిగింది? పాస్టర్ గారికి ఊపిరాడదు, మీకు ఊపిరాడదు. ఎందుకు చెప్పాలి? చెప్పనగా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మనము దేవుని కార్యమును రుచి చూడాలి. దేవుడు మన జీవితంలో అద్భుతము చేయాలని దివారాత్రులు ప్రార్థన. పాపం లేదయ్యా, ప్రభు నాతో మాట్లాడాలయ్యా, ప్రభు నన్ను దీవించాలయ్యా. నేను చెప్పనా, ప్రార్థన చేయడంలో కూడా దీవించబడలేదా? నేను అర్థం కాదు. ప్రార్థన చేయడంలో కూడా అద్భుతంగా దీవించబడుతున్నారు. వాళ్ళ కోట్లు వస్తున్నాయి, కానీ వారి దగ్గర ఏం లేదంటే సమాధానం. మనము ప్రభు చేత దీవించబడితే